ఇవాళ మనం డీమన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ 4 నైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ నైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాంజిరో మోయిచిరో మెన్షన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు మోయిచిరో అందరు డీమన్ స్లేయర్స్ కి అయితే స్వాట్ ట్రైనింగ్ అయితే చేపిస్తాడు. కానీ అందరు డీమన్ స్లేయర్స్ కి అయితే మోయిచిరో స్వాట్ ట్రైనింగ్ అయితే ఈజీగా ఉండదు. అతని ట్రైనింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. దీనివల్ల చాలా డీమన్ స్లేయర్స్ అయితే అలసిపోతారు. ఇప్పుడు మోయిచిరో అంటాడు, మీరిప్పుడు అలసిపోయి ఉండొచ్చు, కానీ వెంటనే లేచి నాతో ఫైట్ చేయాలి. మీరు దీంట్లో కొంచెమన్నా లేట్ చేసినా నేను మిమ్మల్ని చంపేస్తాను. ఇప్పుడు ట్రైనింగ్ చేసే సమయంలో మోయిచిరోని అయితే తాంజిరోకి వెళ్ళైతే చూస్తాడు. తాంజిరోని చూసైతే మోయిచిరో చాలా సంతోషిస్తాడు. ఇంకోవైపు మోయిచిరో కాసుగై క్రో అయితే అందరూ డీమన్ స్లేయర్స్ అయితే మీరు చాలా బలహీనంగా ఉన్నారు వెక్కిరిస్తుంది. ఈ మాటనైతే డీమన్ స్లేయర్స్ కి అయితే నచ్చదు. దీని తర్వాత మనకు తాంజిరో ఇంకా మోయిచిరోని అయితే చూపిస్తుంది. ఇప్పుడు మోయిచిరో తన ట్రైనింగ్ ని స్టార్ట్ చేసే ముందు తాంజిరోని అయితే కనామూరి దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. ఇప్పుడు మోయిచిరోని అయితే తాంజిరోకి అయితే ఒక స్వాడ్ అయితే ఇస్తాడు. ఇంకా తాంజిరోతో చెప్తాడు, నువ్వు కొంచెం వెనక్కి జరుగు అని. దీని తర్వాత మోయిచిరో ఒక పేపర్ ప్లేన్ అయితే చేసి తాంజిరో యొక్క తల్వార్ మీదకి అయితే విసిరేస్తాడు. దీంతో ఆ పేపర్ ప్లేన్ అయితే 2 ముక్కలుగా విడిపోతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోయిచిరో యొక్క సోడ్ ఎంత షార్ప్ గా ఉందని. దీన్ని చూసైతే తాంజిరో అయితే చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు మోయిచిరో చెప్తాడు, నేను అందుకే కానామూరిని నా ఇంటి దగ్గర ఉండమని చెప్పాను. ఇతని వల్ల నా సోడ్ ఎప్పుడు షార్ప్ గా ఉంటుంది. దీని వల్ల నేను ఫైట్ కి ఎల్లప్పుడూ రెడీగా ఉంటా. నేనైతే దీనికోసం మాస్టర్ అయితే రిక్వెస్ట్ చేశాను. దానికి మాస్టర్ ఒప్పుకున్నారు అండ్ నా కోసం ఒక స్పెషల్ రూమ్ అయితే తయారు చేశాడు. ఇప్పుడు మోయిచిరో కొంచెం బాధపడుతూ చెప్తాడు, మాస్టర్ ఈ ట్రైనింగ్ మీద కాకుండా అతని మీద ఫోకస్ చేస్తే బాగుండు, కానీ మాస్టర్ మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దీని తర్వాత సాయంత్రం అయిపోతుంది. మోయిచిరోనైతే అందరూ డీమన్ స్లేయర్స్ తోటైతే ఇంకా ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మోయిచిరో చెప్తాడు, మీరు ఎప్పుడైనా ఎమోషనల్ గా ఉండి ఫైట్ అయితే చేయొద్దు. ఎప్పుడైనా అలర్ట్ గా ఉండాలి. నువ్వు నీ 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచినా సరే, కానీ ఆ ఒక్క మ్యాచ్ నీ ప్రాణాలే తీసేస్తుంది. దీని తర్వాత టోకిటోనైతే ఈ ట్రైనింగ్ ని ఇక్కడే ఎండ్ చేస్తాడు అండ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దీని తర్వాత అందరూ డీమన్ స్లేయర్స్ అయితే తాంజిరో దగ్గరికి అయితే వెళ్తారు. అంటారు, నువ్వు మోయిచిరో తోటి అయితే ఒకసారి మాట్లాడాలి. ఈ ట్రైనింగ్ ని కొంచెం ఈజీగా చేయమని అడుగు. లేకపోతే మా ట్రైనింగ్ ఇలాగే కొనసాగిందంటే డీమన్స్ తోటి ఫైట్ చేయకముందే మేము చనిపోయేలా ఉన్నాం. దీనిపై తాంజిరో చెప్తాడు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ మీకన్నా మోయిచిరోకి ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఆగకుండా మీకు అందరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది విని పక్కనున్న డీమన్ స్లేయర్స్ అయితే సైలెంట్ అయిపోతారు. ట్రైనింగ్ తర్వాత తాంజిరో తన ఫేస్ ని అయితే వాష్ చేసుకుంటాడు అండ్ అక్కడ ఒక డీమన్ స్లేయర్ అంటాడు, ట్రైనింగ్ అయితే వదిలే, కానీ అతను మాతో కొంచెం కూల్ గా మాట్లాడొచ్చు కదా. దీనిపై తాంజిరో చెప్తాడు, అప్పటికంటే ఇప్పుడు మోయిచిరో బాగా మాట్లాడుతున్నాడు. ఇది విని డీమన్ స్లేయర్స్ అయితే షాక్ అవుతారు. దీని తర్వాత మోయిచిరో బయటకు వెళ్ళడం అయితే అందరు డీమన్ స్లేయర్స్ అయితే చూస్తారు. దీని తర్వాత అందరు డీమన్ స్లేయర్స్ తాంజిరోతో చెప్తారు, మోయిచిరో ప్రతిరోజు ఇదే టైం కి బయటకు వెళ్తున్నారు. దీని తర్వాత నైట్ అవుతుంది. ఇప్పుడు నైట్ చాలా డీమన్స్ కన్నులు అయితే ఇక్కడికక్కడికి తిరుగుతూ ఉంటాయి. ఈ కన్నులన్నిటిని ఒక డీమన్ అయితే కంట్రోల్ చేస్తుంది అండ్ ఈ డీమన్ ఎవరో కాదు, ముజాన్ ఇన్ఫినిటీ క్యాసిల్ లో చూసిన డీమన్. అండ్ తన చేతిలో గిటార్ ఏంటిదో ఉంటుంది. సారీ, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. మనకు తెలుస్తుంది ఈ డీమన్ టోకిటో ఇంకా అందరి మీద కన్నేసి ఉంటుంది, ఒక బిగ్ బాస్ లాగా. దీని తర్వాత మనం విండ్ హషిరా సానేమి ఇంకా సర్పెంట్ హషిరా ఒబెనాయ్ అయితే చూస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి టోకిటో అయితే వస్తాడు. టోకిటో అంటాడు, ఇది తప్పు కదా, మీరిద్దరు ఒకరితో ఒకరు ట్రైనింగ్ చేసుకుంటున్నారు. నాకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఉంది. దీనిపై సానేమి అంటాడు, నువ్వు డీమన్ స్లేయర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ అలసిపోతావు అనుకున్నా. దీనిపై మోయిచిరో చెప్తాడు, అది ఒక ఈజీ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ నాకు ఓ లెక్కే కాదు. దీనిపై సానేమి అంటాడు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, ఇంకా మనకు నిజమైన హాషిరా ట్రైనింగ్ అయితే ఇదే. ఇప్పుడు ఒబెనాయ్ మోయిచిరోతో అంటాడు, ఇప్పుడు మేమిద్దరం కలిసి నీతో ఫైట్ చేస్తాం. దీని తర్వాత ఒబెనాయ్ ఇంకా సానేమి వీళ్ళిద్దరు కలిసి అయితే మోయిచిరో పై అయితే అటాక్ చేస్తారు. కానీ మోయిచిరోనైతే చాలా స్పీడ్ గా ఉంటాడు. సో వీళ్ళు జరసేపు అయితే ట్రైనింగ్ చేసి ఒక బ్రేక్ అయితే తీసుకుంటారు. దీని తర్వాత సానేమి మోయిచిరోతో తన ట్రైనింగ్ గురించి అయితే అడుగుతాడు. దీనిపై మోయిచిరో చెప్తాడు, ఈ రోజు అయితే తాంజిరోన్ అయితే ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. అతని బాడీ కూడా చాలా వరకు అయితే కోలుకుంది అండ్ ఈ ట్రైనింగ్ అయిపోయే లోపు అయితే అతను పూర్తిగా కోలుకుంటాడు. దీనిపై ఒబెనాయ్ అంటాడు, ఇంకా నాకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సానేమి అంటాడు, ఇప్పుడు తాంజిరోన్ అయితే స్ట్రాంగ్ అవ్వచ్చు. దీని అర్థం ఇది కాదు, ఒక హషిరాతో ఫైట్ చేసి గెలవగలడని. ఇది విని మోయిచిరోన్ అయితే నవ్వుతాడు. దీని తెల్లారి మళ్ళీ మోయిచిరో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ నిన్నట్లెక్కనే మళ్ళీ డీమన్ స్లేయర్స్ అందరూ చాలా అలసిపోతారు.
ఇప్పుడు వీళ్ళందరినీ చూసి అయితే మోయిచిరో తన సోడ్ అయితే బయటికి తీస్తాడు. దీని తర్వాత మోయిచిరో ఒక డీమన్ స్లేయర్ అయితే ఫైట్ కి రమ్మని పిలుస్తాడు. ఇప్పుడు మోయిచిరో స్వాడ్ గురించి మనకు తెలిసిందే కదా, అందుకే ఆ డీమన్ స్లేయర్ కి మోయిచిరో యొక్క సోడ్ ని చూసి అయితే వెంటనే గివ్ అప్ చెప్తాడు. ఇప్పుడు మోయిచిరో తన దగ్గరికి వెళ్లి చెప్తాడు, ఇప్పుడు నువ్వు నా మీద అటాక్ చేయలేదు, దీని అర్థం మీరు అర్థం చేసుకుంటున్నారు నిజమైన ఫైట్ ఎలా ఉంటుందని. దీనిపై ఆ డీమన్ స్లేయర్ అయితే ఏడుస్తాడు, మాకు కూడా అర్థమైంది నిజమైన ఫైట్ ఎలా ఉంటుందో అని. నువ్వు రోజు నైట్ వెళ్ళి వచ్చాక మీ బాడీ పైన చాలా గాయాలను అయితే చూస్తాం అండ్ మేము కూడా బలంగా అవ్వడానికి చాలా కష్టపడుతున్నాం. దీనిపై మోయిచిరో అంటాడు, నాకు తెలుసు మీరు చాలా కష్టపడుతున్నారని, దీనికి అర్థం ఇది కాదు నువ్వు గెలవచ్చని. అండ్ నాకు ఇష్టం లేదు మీరు ఏ డీమన్ చేతిలో చనిపోవాలని, నాకు మీరు ఎక్కువ కాలం బతకడమే కావాలి. ఈ మాట విని తాంజిరో అయితే చాలా సంతోషిస్తాడు. కొన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత తాంజిరో యొక్క స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు మోయిచిరో చెప్తాడు, నువ్వు నీ షోల్డర్స్ ని కొంచెం ఫ్రీగా ఉంచితే నీ స్టామినా మిగిలి ఉంటుంది. తాంజిరో పర్ఫార్మెన్స్ అయితే చూసి మోయిచిరో అయితే చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు మోయిచిరో తాంజిరో అయితే తన నెక్స్ట్ హషిరా ట్రైనింగ్ అయితే పంపిస్తాడు. ఇది విని అయితే తాంజిరో అయితే చాలా సంతోషిస్తాడు. దీని తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే తాంజిరో మోయిచిరో దగ్గర కేవలం 5 రోజులే ట్రైనింగ్ చేస్తాడు. కానీ మిగిలిన డీమన్ స్లేయర్స్ అయితే మోయిచిరోతో ట్రైనింగ్ చేసి 2 వారాలు గడుస్తుంది. ఇప్పుడు వేరే డీమన్ స్లేయర్స్ పోవడానికి పర్మిషన్ అయితే అడుగుతారు. ఇది విని మోయిచిరో వాళ్ళకెళ్ళి కోపంగా చూసి వాళ్ళు వెళ్ళడానికి అయితే ఒప్పుకోడు. దీని తర్వాత తాంజిరో మోయిచిరో తోటైతే పేపర్ ప్లేన్ కాంపిటీషన్ కి అయితే ఛాలెంజ్ చేస్తాడు. ఇది విని మోయిచిరో అడుగుతారు, నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందని. దీని తర్వాత మనకు తెలుస్తుంది తాంజిరో కానామూరి దగ్గరికి వెళ్లి మోయిచిరో హాబీస్ గురించి అయితే అడుగుతాడు. దీనిపై కానామూరి చెప్తాడు, మోయితోకి అయితే పేపర్ ప్లేన్స్ అయితే చాలా ఇష్టం. దీని తర్వాత తాంజిరో మోయిచితో చెప్తాడు, ఒకవేళ నేను ఈ కాంపిటీషన్ లో గెలిస్తే నువ్వు మిగిలి ఉన్న డీమన్ స్లేయర్స్ తో కూల్ గా మాట్లాడాలి. దీనిపై టోకిటోన్ అయితే ఒప్పుకుంటాడు. తాంజిరో మాట విని అయితే మిగిలిన ఉన్న డీమన్ స్లేయర్స్ అయితే చాలా సంతోషిస్తారు. దీని తర్వాత తాంజిరో ఇంకా మోయిచిరో పేపర్ ప్లేన్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మోయిచిరో చెప్తాడు, నువ్వు 10 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ గెలిచినా నువ్వు నాతో ఈ మ్యాచ్ గెలిచినట్టే. కానీ ఈ మ్యాచ్ లో తాంజిరో 10 సార్లు ఓడిపోతాడు. ఇది చూసి అయితే తాంజిరో చాలా బాధపడతాడు. ఇది చూసి మిగతా డీమన్ స్లేయర్స్ అందరూ మోయిచిరో తోటైతే పేపర్ ప్లేన్ కాంపిటీషన్ కి అయితే ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు తాంజిరో లాస్ట్ గా మోయిచిరో తోటైతే పేపర్ ప్లేన్ కాంపిటీషన్ గురించి అయితే అడుగుతాడు. కానీ తాంజిరో యొక్క పేపర్ ప్లేన్ మోయిచిరో కాసుగా క్రో అయితే చింపేస్తుంది. ఇది చూసి తాంజిరో యొక్క కాసుగా క్రో అయితే మోయిచిరో యొక్క కాసుగా క్రో తోటి అయితే గొడవ పడుతుంది. దీని తర్వాత తాంజిరో ఇంకా మోయిచిరో ఇంకా మిగిలి ఉన్న డీమన్ స్లేయర్స్ అందరూ కలిసి పేపర్ ప్లేన్స్ ని అయితే గాల్లోకి అయితే విసిరేస్తారు. ఇది చూసి అయితే అందరూ చాలా సంతోషిస్తారు. దీని తర్వాత మోయిచిరో తాంజిరో హషిరా ట్రైనింగ్ కి వెళ్లే ముందు తాంజిరోతో కొంచెంసేపు మాట్లాడతాడు. ఇప్పుడు తాంజిరో మోయిచిరోతో చెప్తాడు, ఇప్పుడు నెజుకో బయట తిరగొచ్చు, దీని వల్ల ముజాన్ నెజుకో గురించి అయితే వస్తాడు. ఇప్పుడు మోయిచిరో అంటాడు, ఈ మధ్య డీమన్స్ అటాక్స్ అయితే చాలా వరకు తగ్గాయి, నేను అనుకుంటున్నాను ఏదో పెద్దదే జరగబోతుంది. ఇందుకోసమే మేము ఈ హషిరా ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసాం. దీని వల్ల అందరూ డీమన్ స్లేయర్స్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు తాంజిరో అంటాడు, నాకు నెజుకో గురించి చాలా భయం వేస్తుంది, కానీ నేను ఆమెని నా వెంట తీసుకెళ్లలేను, దీని వల్ల ముజాగ్ నెజుకోని పట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. దీని మీద మోయిచిరో చెప్తాడు, దీని వల్ల డీమన్స్ అన్ని కలిసి ఒకేసారి నీ మీద అటాక్ చేయొచ్చు, మనకు తెలియదు ముజాంగ్ కూడా దాక్కొని అటాక్ చేయొచ్చు. ఇప్పుడు తాంజిరో చెప్తాడు, నేను ఇంకా ఎక్కువ ట్రైనింగ్ చేసి ఇంకా స్ట్రాంగ్ అవుతాను, అయినా కానీ నాకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు నెజుకోని కాపాడడానికి. దీని తర్వాత మనకి ఉరుకొడాకి ఇప్పుడు అతనే నెజుకోని అయితే కాపాడుతూ ఉంటాడు. దీని తర్వాత తాంజిరో మిక్సూరి దగ్గరికి అయితే వెళ్తాడు. తాంజిరోకి అయితే మిక్సూరి ఇంటికాన అయితే హనీ స్మెల్ అయితే వస్తుంది. దీనిపై మిక్సూరి చెప్తుంది, నేను ఇప్పటి నుంచి బీస్ ని పెంచడం స్టార్ట్ చేశాను, దీంతో నా ప్యాన్ కేక్ మీద హనీని వేసి అయితే తినొచ్చు. దీని తర్వాత మిక్సూరి తాంజిరోని అయితే తన ఇంటి లోపలికి అయితే తీసుకువెళ్తుంది. అండ్ దీంతో ఎపిసోడ్ 4 అనేది ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఏం ఎపిసోడ్ రా బాబు, ఇదైతే నాకు ఏం నచ్చలేదు. అసలు నాకు ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అనిపించలేదు, కానీ ఎలాగో అలాగనైతే ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఐ హోప్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే తాంజిరో ఉంది మిక్సూరి దగ్గర.